అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। హుస్నాబాద్ నియోజకవర్గం మాణిక్యాపూర్ గాంధీనగర్ అంబేద్కర్ సంఘం చౌరస్తా వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆవిష్కరించడం జరిగింది। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ సిద్ధించిందని, తెలంగాణకు అప్పటి ఆంధ్రప్రదేశ్ నాయకులు వ్యతిరేకించినప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల, అందులోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ ఏర్పడడానికి అనుకూలమైందని, రాజ్యాంగానికి అంతటి మహోన్నతమైన శక్తి ఉందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి రాజ్యాంగాన్ని రచించి మనకు ఇవ్వడం జరిగిందని కొనియాడారు। ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులతో డప్పు చప్పులతో వారితో పాటు ఆడి పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు। అతి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। అలాగే కరీంనగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడాల అజయ్ గారి ఆధ్వర్యంలో నీట్ పరీక్ష అవకతవకలపై కరీంనగర్ ఇందిరా చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శన గావించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడారు, వారి మాటల్లోనే విందాం। కరీంనగర్ నియోజకవర్గం కమాన్పూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నీటి సరఫరా లేకపోవడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఇబ్బందిని గ్రహించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు సిరిపురం లావణ్య నాగప్రసాద్ గారు వారి సొంత ఖర్చులతో ట్యాంకర్ను ఏర్పాటు చేసి వారికి నీటిని సరఫరా చేయడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లను నిర్మించి వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు। అలాగే కాలనీవాసులు సమస్యను గుర్తించి మాకు సహకారం అందించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలియజేయడం జరిగింది। అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం। రవాణా శాఖ మంత్రి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది। అందరూ కరతాళ గనులతోని విగ్రహ ఆవిష్కరణను అందరూ స్వాగతించాలని చెప్పండి। బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ విధానము మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం। రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం। జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై, భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు నరేంద్ర మోడీ రద్దు చేయాలి ఓకేనా రైట్ సంతోష్
దేశంలో నిర్వహించినటువంటి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు అలాగే పేపర్ లీక్లకు సంబంధించినటువంటి విషయాల మీద సమగ్ర విచారణ జరిపించి కారకులైన వారి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారిపై చట్టరీత్యమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి నీట్ పరీక్ష రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు అండగా ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఇవాళ వారిపై మాకున్నటువంటి నిరసనను తెలియజేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ఈ 24 లక్షల మంది విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్షను మళ్ళీ ఏర్పాటు చేసి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో అన్ని చోట్లలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మా ఈ ప్రధానమైనటువంటి ఐదు డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, సక్రమంగా టెస్ట్ని నిర్వర్తించలేనటువంటి ఎన్టీఏని పూర్తి స్థాయిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీట్ పరీక్షను రద్దు చేయాలి. సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ పూర్తి అంశాన్ని కూడా విచారణ జరిపించి న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఇలాంటి ఎగ్జామ్ నిర్వహించలేనటువంటి విద్యాశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రిని ఇమీడియట్ గా వారి బర్తరఫ్ అన్న చేయాలి లేదా వారైనా రాజీనామా చేసి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాల్సిందిగా యువజన కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పడాల రాహుల్, కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. అది ఏంటన్నా